సెకండ్ విడత ప్రజావేదిక అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీడీఓ గారికి మరియు ప్రెసిడింగ్ కొరకు వచ్చిన అడిషనల్ డిఆర్డీఓ సార్ గారికి మరియు ఏపీడీ సార్ గారికి మరియు అంబుడ్స్మెన్ సార్ గారికి మరియు టీవీ సార్ గారికి మేడం గారికి మరియు ఎస్పీసీఓ సార్ గారికి ఏపీఓ సార్ గారికి ఈసీ గారికి టీఏలకు పంచాయత్ సెక్రటరీలకు ఇండస్ట్రియన్లకి క్లస్టర్ టీఏలకు వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారాలండి. ఈ యొక్క మన రెండో విడత సామాజిక తనిఖీ అనేది రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1-2-2021 నుంచి 31-3-2023 వరకు మన రికార్డులు తీసుకొని తేదీ 3-11-2023 నుండి నిన్న 15-11-2023 వరకు వివిధ గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి తేదీ 16-11-2023 రోజున ఓపెన్ ఫోరం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు మొత్తం ఈ మండలంలో ఖర్చు పెట్టింది 8,22,66,916 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత విడతలో ఎంత రికవరీ వచ్చింది, ఎంత చేసారు అనేది ఒకసారి డివిసిఎల్ నుంచి చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాం. రెండవ విడత సామాజిక తనిఖీ వచ్చిన వారందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ రౌండ్లో టోటల్ డీవియేషన్ 36,398 రూపీస్ రాగా టోటల్ రికవరీ వచ్చేసి 9,700, పెనాల్టీ వచ్చి 7,000, టోటల్ 16,700 మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. సామాజిక సెక్రటరీ కానీ టీఏ కానీ ఈసీ గారు కానీ ఎవరైనా అటు సైడ్ ఉండండి. సామాజిక అనుకుందాం ఇటు సైడ్ ఉంటారు. 31-3-2023 వరకు సార్ ఈ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 44,63,217 రూపాయలు, 6,16,16,089 రూపాయలు, మొత్తం 50,79,306 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో మొత్తం 82 పనులు చేయడం జరిగింది సార్. మొత్తం 39 శక్తి సంఘాలకు కూడా 892 హక్కుదారులకు పనులు కల్పించడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో మనకు సామాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. తెలంగాణ హరితహారంలో మనకి ఇక్కడ 11 వర్క్ ఏరియాలలో 4,450 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్ ఇక్కడ. సో లేబర్ బడ్జెట్ అనేది మనకి ఇక 67,39,494 రూపాయలు ఇంకా మిగులు బడ్జెట్గా ఉంది సార్. 7వ అంశం సార్ ఈ గ్రామంలో 50,79,306 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 8వ అంశం సార్ ఉపాధి హామీ చట్టం పైన మనకు చట్టం కల్పించిన హక్కులపైన ఇంటింటి సందర్శనలో భాగంగా హక్కుదారులకు మనము అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఈ గ్రామంలో 82 పనులు చేయడం జరిగింది సార్. 82 పనులలో మన గ్రామంలో వచ్చేసి పంట కిల్లాల నిర్మాణ పనులు 2, రోడ్డుకి ఇరువైపులా సర్కారు బొమ్మ పనులు 6, మేజర్ కెనాల్లో గుడికితీత పనులు 16, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు 3, అగ్రికల్చర్ కార్పొరేషన్ రోడ్డు పనులు 3, పండ్ల తోటల పెంపకం పనులు 14, చెరువులో గుడికితీత పనులు 4, ఫిష్ ఫండ్ పనులు 5, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటడం జరిగింది సార్ 5 వర్క్ ఏరియాలలో. ఈ గ్రామంలో 1GP 1 నర్సరీలో భాగంగా 3 నర్సరీలు చేపట్టుకోవడం జరిగింది సార్. వంట కాలువలలో గుడికితీత పనులు 10 సార్, కెనాల్ బండ్ ప్లాంటేషన్లు 2, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లు 2, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1 పని సార్. పల్లె ప్రకృతి వనంలో మనకి ఇక్కడ 3 పనులు చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో జాబ్ కార్డు కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 11వ అంశం సార్ మనకి నేమ్ యాడింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇది 7th జరిగింది సార్. ఫోటోస్
బ్యాక్ సైడ్ సార్ ఇక్కడ మీరు చెప్పిన విషయం పెట్టిస్తాం మీరే చెప్పారు పెట్టాల్సి ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి మార్జిన్ వాట్ అయిపోయింది కాబట్టి క్యాష్ వాట్ రిప్లేస్మెంట్ కింద మీకు ఎవరు ఇవ్వడానికి లేదు మీ వర్కర్స్ పెట్టుకొని ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టేవాల్సింది మీరు చెప్పిన విషయం గ్రామ సభ ఇన్నప్పుడు అప్లై చేస్తుంది సార్ అది ఎత్తువరకు అయితే ఫోటో గిడన్నారు సార్ మెటీరియల్ వరకు అది మా వర్షం చెప్తున్నాం క్యూసీ గారు వచ్చి క్యూసీ గారు వచ్చి ఎస్పెషల్ అడగాలి ఫోటోతో కాదు కదా అంటే అది క్రికెట్ లేకపోతే సార్ పైపుతో ఇంకా మనం ఒకే పెడితే తీసుకోవచ్చు మనం మొత్తం ఫిట్ చేసి వాటర్ నుంచి కనెక్షన్ కంప్లైంట్ ఏమైనా చెప్పినారా కంప్లైంట్ ఎవరికైనా ఇచ్చారా పోయిందని మొత్తం తెలియదు అగత్యం పెట్టుకోపోయినా కంప్లైంట్ ఇచ్చారా అట్లీస్ట్ ఎంపీడీ సర్కార్ లెటర్ ఇచ్చినారా చెప్పినారా ఎక్కడ లేకుండా కనీసం మీ గ్రామ సభ రిజిస్టర్ గ్రామ పంచాయతీలో రాస్తున్నారా గవర్నర్ చెప్పుకోపోయినా గ్రామ పంచాయతీలో రాస్తున్నారు ఎక్కడ ఉందా అభిప్రాయం ఏది లేకుండా ఒక విషయం ఏంటంటే అందరూ కూడా రిజల్ట్ వచ్చింది చెక్ మీద అయిందా సరే వస్తే వచ్చింది కానీ పొడిగే మనకి 15,38,560 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది సార్. ఏడవ అంశం సార్ మనకి ఇక్కడ 48,11,11,833 రూపాయలు అనేది మనకు రికార్డు ఇవ్వడం జరిగింది సార్. 8వది మనకు ఉపాధి హామీ పథకం పట్ల హక్కులపై అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. 9వది ఈ గ్రామంలో 52 పనులకు సంబంధించిన మనకు వర్క్స్ వెరిఫై చేయడం జరిగింది సార్. ఇక్కడ జాబ్ కార్డు కోసం మరియు పేరు నంబర్ కోసం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఇది చేస్తామని చెప్పారు సార్. 12వ అంశం సార్ మనకి ఇక్కడ వర్క్ సైట్ ఫెసిలిటీ కల్పించాలని కోరడం జరిగింది సార్. ఇక్కడ ప్లేసిప్స్ అనేది ఇవ్వాల్సి ఉంది సార్. 10-11 సార్ మనకు ఇన్ఫర్మేషన్ సార్. ఇది జాబ్ కార్డ్ నేమ్ యాడ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఇప్పుడు అందరూ కూడా లీడర్షిప్ పక్కన ఉన్నారు మన దగ్గర సెక్రటరీస్ మ్యాక్సిమం ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బేసికర్స్ అందరూ కూడా మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ పౌరులు లేవాలి. మీ ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ వాళ్ళే కదా, మీకు సంబంధించినటువంటి ప్రాథమిక అభివృద్ధులు వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమం చూసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి పెద్ద ఖర్చు అయింది ఏం కదా. ఆశా వర్కర్తో మాట్లాడండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ముందు ఒక బ్యాండ్ ఎయిడ్ 2 మంది విధాలు అంటే ఆశా వర్కర్తో మాట్లాడండి. ఆ టైంలో అక్కడ ఉండే విధంగా చూడాలి. రెండోది ఏంటంటే షేడ్ అనేది గవర్నమెంట్ ఈజీఎస్ నుంచి అప్పట్లో వచ్చింది కానీ ఇప్పుడు రావట్లే అని చెప్పి మన ప్రజలు మనం ఎంతో చూడుకోలేము. కాబట్టి వీలైన దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ఫండ్ ఉన్న దగ్గర ఎంత అమౌంట్ ఏం కాదు ఎంత అయింది. ఒక్క టెంట్ అయితే చిన్న టెంట్ ఎంత అయింది 5,000 రూపాయలు జీవితం మొత్తం అయిపోతుంది కదా. 5,000 నుంచి 10,000 వస్తాయి కదా. ఎందుకంటే పెద్ద మీ లక్షలు పెద్ద ఏం కాదు, చిన్నది చేసుకుంటే అయిపోతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. వీలైన దగ్గర చిన్న పంచాయతీ చేయడం పెద్ద పంచాయతీ దగ్గర వీలైన దగ్గర చేయండి. దానివల్ల పాపం మాట్లాడితే రావడం ఏముండదు. మంచిది మన ప్రజలే. నెక్స్ట్ సార్ ఇక్కడ నోటిఫైన్ అనేది నిర్వహించడం లేదు సార్. అప్డేషన్ అనేది 2021-22 చేశారు సార్. 2023 ఇంకొక 5 గ్రూప్లో చేయాల్సి ఉంది సార్. బేసిక్స్ అనేది ఇవ్వాలి సార్. ఇక్కడ ఇవ్వటం లేదు సార్. 7 టైప్ రిజిస్టర్స్లో మనకి 5 రకాల రిజిస్టర్స్ అప్డేట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ పార్ట్ బి పార్ట్ ఏ మాన్యువల్గా రాయాల్సి ఉంది సార్. వర్క్ సైట్ ఫొటోస్ 2 రకాలు నిర్వహిస్తున్నారు సార్. మనకు వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేది సార్ 13 నుంచి 18 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఎంపుకులలో రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. రోల్ కాల్ అనేది మనకి ఇక్కడ 6 పనులకు చేయడం జరిగింది సార్. ఈసీ చెక్ మేజర్ అనేది చేయడం జరిగింది సార్. ఎంపుకులలో 12-13 కాలమ్స్ విలువలు రాయడం జరుగుతుంది సార్. ఇప్పుడు రాపించుకున్నారు. నెక్స్ట్ ఐట్ వచ్చేసరికి అసలు ఎక్కడ ఉండదు. మండలం మొత్తంలో డేటా ఇన్పుట్ షీట్స్ అనేది ఉండదు. దాని సమస్యలు అన్నికే ఎలా ఉంటే మనకి ఉన్న వాటి ప్రింట్అవుట్ ఇచ్చి రెడీ పెట్టుకోవాలి. అది వచ్చిన
దృష్టి తీసుకొచ్చింది ఎంపీడీ సార్ దృష్టి తీసుకొచ్చింది అదే అమ్మా చాలా అంటే ఆల్రెడీ ఎంత ఉందో డెప్త్ ఉంటుంది ఆ డెప్త్ అన్ని నుంచి తీసేయాలి అందులో ఎస్ఆర్పి గారు ఏమైందంటే దాంట్లో రాసింది కదా ఆయన చెప్పిన ప్రకారం రాయడం జరిగింది ఇద్దరు వర్షం కదా రాయడం జరిగింది ఏమైనా అభ్యంతరం పార్టీ వచ్చి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ ఏపీ గారు అంటే ఎస్ఆర్పి గారు ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయడానికి అయిపోతుంది మీ ఆన్లైన్ ఏంటంటే సార్ ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు మీరు ప్రతి ఇష్యూ సార్ ప్రెసిడెంట్ ఆఫీసర్ తీసుకున్న డిసిషన్ క్వశ్చన్ చేయడానికి సార్ ఒక మీడియా వచ్చినాక చేద్దాం సార్ ఈ సామెత కూడా మాట్లాడి ఇప్పుడు సార్ సార్ సొంత కష్టం చేయొద్దు నేనే చెప్తున్నా చెప్పండి మరి చేసుకోండి మొక్కలకు మనకి ఇక్కడ సంరక్షణ ఖర్చులు అనేది ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం ఇక్కడ సంరక్షణ ఖర్చులు కూడా ఆగిపోవడం జరుగుతుంది. 36వ అంశం సార్, మనకి చింతారెడ్డి రంగారెడ్డి నుంచి వారెడ్డి రామాంజరెడ్డి వరకు మనకి ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2020లో 256 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం మనకి 206 మొక్కలు ఉన్నాయి, 50 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఇటు పనికి మనకు జూన్ 2021లో 230 మొక్కలకు మనకు ట్యాంకర్ పేమెంట్ అనేది జూన్, జూలై, ఆగస్టు మంత్లో చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. ముప్పై 36వ అంశం కూడా జూన్, జూలై, ఆగస్టు నెలలో మనకు రైన్ సీజన్లో పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ముప్పై 37వ అంశం కూడా సేమ్ సార్. ఇది ఎస్సీ కాలనీ నుంచి రాజుపేట రోడ్డు వరకు సార్. మనకి రోడ్డుకి ఇరువైపులా 2019లో 200 మొక్కలు నాటారు సార్. ఇది జూన్, జూలై నెలలో మనకి ఇక్కడ 38వ అంశం సార్. ఇక్కడ పల్లె ప్రకృతి వనం అవును సార్. 39, 40 చూపిస్తారా సార్. 40, 41 మనకు ఫీడర్ ఛానల్ సార్. లెంత్ వేరియేషన్. నెక్స్ట్ 10వ అంశం సార్. ఇక్కడ సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో గ్రామాల్లో ఎలాంటి ఉపాధి హామీ పనులు జరిగినందున సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. 11వ అంశం వచ్చేసి పనికొరకు దరఖాస్తులు మరియు పనివద్దన దరఖాస్తులు మరియు రసీద్ బుక్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 12వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 13వ అంశం వచ్చేసి పనిచేసిన హక్కుదారులకి వారం వారం వేతన రసీదులు అనేది ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ 14వ అంశం వచ్చేసి గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్స్ అనేది నిర్వహించాలి, కానీ పూర్తి స్థాయిలో మనకు నిర్వహించడం లేదు సార్. పదిహేనవ అంశం సార్. దీనికి సంబంధించి 3 రకాల ఫోటోస్ ఈ గ్రామ సంబంధించిన సార్. లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. 12వ అంశం సార్. ఇక్కడ డిమాండ్ మరియు నోటీసులు సార్. 14వ అంశం వచ్చేసి
పనిచేసిన హక్కుదారులకు వారం వారం వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు. 15వ అంశం వచ్చేసి గ్రామ స్థాయిలో 7 రకాల రిజిస్టర్స్ అనేది మిగతా 1100 యాక్సెస్ సార్. 1 నుండి 11 వరకు ఇన్ఫర్మేషన్ సార్. పన్నెండవ అంశము డిమాండ్ మరియు నో డిమాండ్ నిర్వహించలేదు సార్. 13వ అంశము జాబ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 14వ అంశము వేతన రసీదులు అనేది కూలీలకు అనేది ఇవ్వలేదు సార్. 15వ అంశము 7 రకాల రిజిస్టర్స్ గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 16వ అంశము 3 రకాల ఫోటోకి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇక లాస్ట్ 40వ అంశం సార్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డు. మిగులు బడ్జెట్గా ఉంది సార్. ఇది ఖర్చు చేయవలసి ఉంది. 7వ సార్ ఈ గ్రామ 26 పనులు చేపట్టడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఈ గ్రామంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఇన్హౌస్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. 10వ అంశం సార్ ఇక్కడ లేబర్ బడ్జెట్ అనేది మనకు మాస్టర్ సర్క్యులర్ ప్రకారం 3100 ప్రకారం ఇక్కడ పనులు చేయలేకపోయారు సార్. ఇక్కడ మిగులు బడ్జెట్గా ఉంది సార్. 11వ అంశం సార్ ఉపాధి హామీ చట్టంపై హక్కుదారులకు కల్పించిన హక్కులపై మనం ఇంటింటి సందర్శనలో అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. 12, 13 జాబ్ కార్డు కోసం మరియు పేరు నమోదు కోసం. 16వ అంశం సార్ డిమాండ్ క్యాప్చర్ అనేది పరిశీలన చేయడం జరిగింది సార్. 9వది మనకు ఇన్హౌస్ గ్రామ సభ అనేది నిర్వహించి జాబ్ కార్డు కోసం మరియు నేమ్ యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 13, 14 వర్క్ సైట్ ఫెసిలిటేట్ మరియు బేసిక్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 15వ అంశం వచ్చేసి మనకు డిమాండ్ క్యాప్చర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన రికవరీ వాళ్ళ ఫస్ట్ ఇదైతే నేను చేశాను. తర్వాత నెక్స్ట్ సార్ కొలగడ్డ ఎల్ఆర్ఐడి పొలం నుండి గోడ వెంకన్న పొలం వరకు సార్. ఇక్కడ సానియా గ్రూప్ చెందిన చంద్రకళ సార్. ఆమె కూడా 6 days పనిచేసినట్టుంది. మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఆధార్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 30,44,160 రూపాయలు ఇది లేబర్ బడ్జెట్ సార్. 7వది ఇక్కడ ఇన్ఫర్మేషన్ సార్ ఇంటింటి సందర్శనలో హక్కుదారులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. 8వది సార్ ఇక్కడ 22,04,006 రూపాయలు అనేది రికార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఈ గ్రామంలో 24 పనులు అనేది చేయడం జరిగింది సార్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఇన్హౌస్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. చెప్పలేకపోయిందా మాకు సర్వే 90% ఏమో ఉంది మనకి పోయిన చెప్పలేకపోయిందా పెట్టించగలుగుతారు. 18,78,813 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో 40 పనులు అనేది చేయడం జరిగింది సార్. సమాంతర సామాజిక తనిఖీ అనేది ఎటువంటి పనులు జరగనందున చేయలేదు సార్. ఈ గ్రామంలో లేబర్ బడ్జెట్గా 30,82,380 రూపాయలు మిగులు బడ్జెట్గా ఉంది సార్. ఇన్ఫర్మేషన్ సార్ 7వది. 8వ సార్ ఇన్ఫర్మేషన్ సార్ సమాంతర తనిఖీ నిర్వహించలేదు. సార్ యాక్చువల్గా 2 సైడ్ ఉంటుంది క్లియర్ అయితే 2 సైడ్ చేసాం మేడం. అది కాబట్టి మనం ఇక్కడ 2 సైడ్ తీసుకోవాలి. మేము అందులో 1 సైడ్ తీసుకోవాలి. ఏం లేదు సార్ ఫస్ట్ వర్క్ 2 సైడ్ చెప్పిన సార్. ఏ సార్ ఇప్పుడు మీరు పనిచేసి ఫోటోస్ కూడా చూపిస్తున్నా మీరు ఎంత కూడా కరెక్ట్ కావాలంటే 2 సైడ్ మేడం 1 సైడ్ కింద తీసుకోవడం వల్ల ఆ 1 సైడ్ కట్ అయిపోయింది. సార్
ఏం కాదు చెప్పండి సెక్రటరీ సార్ చిన్న విషయాలకి దానికి తర్వాత చెప్పాలి సార్ 2 సెట్ కరెక్ట్ లెంత్ కూడా ట్యాలీ అవుతుంది సార్. 994 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామంలో 39 పనులు చేయడం జరిగింది సార్. ఉపాధి హామీ హక్కులపైన మనం ఇంటింటి సందర్శనలో అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. 7వ సార్ మనకి ఇక్కడ సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి 158 మొక్కలు అనేది ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. క్షేత్రస్థాయిలో వెళ్ళి చూస్తే 109 మొక్కలు ఉన్నాయి, 49 మొక్కలు చనిపోవడం. నారాయణపురం సిటీ సంబంధించి 17,812 పనులు చేయడం జరిగింది. సమాంతర సామాజిక తనిఖీ అనేది 7వది ఇన్ఫర్మేషన్ సార్. 8వది 32 మండలం సార్. 9వది సార్ పనులను మనం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది సార్. ఈ గ్రామంలో ఉపాధి హామీ చట్టం కల్పించిన హక్కులపై అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. 7వది ఇన్ఫర్మేషన్ సార్. 8వది సాధారణ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఎనౌస్ గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. 9వది జాబ్ కార్డు కోసం మనం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఒక నిమిషం ప్రమోషన్స్ ఉన్నాయి కదా అందులో రీప్లేస్మెంట్ చేసే వాటికి కూడా దాంట్లో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకటేనా ఓన్టీ కదా రెండు వర్గాలకు సంబంధించి వేసి 2,364 రూపాయలకు సంబంధించి నాటికి వేస్తారు. ఈజీ 40వ అంశం సార్. ఇక్కడ ఇక్కడ 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. బిఆర్ నాటికి అని 43 సార్. ఇక్కడ డ్రైవింగ్ కంట్రోల్ సంబంధించి ఒక 6 వర్కర్లకు సంబంధించి 710 రూపాయలకు సంబంధించి రికార్డ్ చేయలేదు సార్. ఎంఓకి లేదు, మాస్టర్ చేయలేదు. డ్రైవింగ్ కార్డ్ కావాలని చెప్పి అసలు రికార్డు గవర్నమెంట్ అప్పుడు నేను ఇష్టం ఉన్నప్పుడు తీసుకొని ఇష్టం ఉన్నప్పుడు రికార్డ్ చేస్తాను రూపాయలు లేదు కదా. అన్నప్పుడు గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నావు రిజిస్టర్ అయితే నా రికార్డింగ్ మనకు కట్టాలి నేను తీసుకున్న మాస్టర్లు వచ్చింది. మనం ఊరు అంటే మన ఎక్కడికి కూడా వస్తుంది వాళ్ళు కూడా అంటే కాబట్టి
అదే ఒకటి జిరాక్స్ ఇచ్చింది పెడతాం. 44 సార్ ఇక్కడ సీజన్లో ట్యాంకర్ పేమెంట్ కొట్టించారు 10,153 రూపాయలు. అవెన్యూ పీసీ ప్లాంటేషన్ సంబంధించి జూన్, జూలై, ఆగస్టు. సార్ ఫిష్ పాండ్ సంబంధించి మెజర్మెంట్ డిఫరెన్స్ సార్ ఇది 37 ఫిష్ పాండ్ డిఫరెన్స్ సార్ మెజర్మెంట్. చూపించిందా సార్ అది కంపోస్ట్ షెడ్ పీసీ సిరీస్. సంబంధించి 20,000 రూపాయలు.
లాస్ట్ అయితే అయిపోయిందా? అయిపోయింది. కోరేట్ కూడా చెప్పండి విన్నది. 33వ అంశం సార్ ఇది. రోడ్ పైన దుర్గల పెట్టేయండి. ఓకే ఓకే. ఏం చేసి మొత్తం దిల్లా ఆటో అనేది ఇంకా